ఏంద్రా నీ బాధ, ఊకే వస్తావు చెప్పంటావు, నేను తిడతా పోతావు, ఇంతేనా నీ పంచాయతీ? అవునంతే. పైన పటారంలో నలటారం ఈ జగమంతా డంబాచారం. ఎందుకు చేయాలంటే అరే నాకు అర్థం కాదు, చేయమని హాస్టల్లో ఆర్డర్ ఇస్తున్నావా నాకు? అది ప్రేమ, ఇక్కడ నుండి ఫీల్ అవుతూనే వస్తుంది. ఓ బేబీ ఆ బేబీ చిన్న నవ్వే చాలే చుక్కలే. సరే లవ్ వద్దు కానీ పద అలా తుప్పల్లోకి వెళ్ళి మాట్లాడుకుందాం. సిక్కిస్తుంది నిన్ను చూస్తుంటే, సిక్కిస్తుంది నీ మాటింటే, సిక్కిస్తుంది నీ ర్యాబిట్ టీత్ వేసుకొని ఐ లవ్ యూ అంట. ర్యాబిట్ టీత్ వేసుకొని ఐ లవ్ యూ అంట. మన మాట విని నన్ను ఏదో ఒకటి చెయ్యి. ఏం చేయాలి? ఏదో ఒకటి చెయ్యంటే పిల్లో పిస్తారి పిల్లో ఓ ముద్దియ రాదే పిల్ల. నేనేం చేయట్లేదు నన్ను లవ్ చేసే నువ్వు మాటలతోనే అరే ప్లీజ్ రా, నాకు ఎగ్జామ్స్ ఉన్నాయి. నాకు నిజంగా ఆ రాసేటప్పుడు కూడా నువ్వైనా ప్రపంచం, నువ్వైనా గుండెకాయ ఇవే గుర్తొస్తాయేమో నాకు. లహరాయి లహరాయి గుండె వెచ్చనయ్యే ఊహలే గిరాయి. ఏ పిచ్చానికి ఏమైనా మెంటల్గానే సైకోగానే ఉన్నావు నువ్వు. నీకన్నా కాదు కానీ ఫస్ట్ అడిగింది నా చెప్పు. ఏంద్రా నీ బాధ, ఊకే వస్తావు చెప్పంటావు, నేను తిడతా పోతావు, ఇంతేనా నీ పంచాయతీ? అవునంతే. పైన పటారంలో నలటారం ఈ జగమంతా డంబాచారం. ఇష్టమైన వాళ్ళు తిట్టినా కానీ ప్రేమగా అనిపిస్తుంది తెలుసా. అరే ప్లీజ్ రా, వద్దురా, నాకు ఈ డైలాగులు పడవు ప్లీజ్. మరి ఏం పడితే చెప్పు. నాకు సెంటిమెంట్స్, రిలేషన్షిప్లు ఇవన్నీ నాకు అలర్జీ. వాట్ యు వాంట్? నథింగ్. నాకు ఇట్లా మంచిగా ఫ్రెండ్స్ ఉండాలి, మంచిగా పాలకొల్లు పాపాలి పైట జారు వేళ నాకు అట్లా మంచిగా ఫ్రెండ్స్ ఉండాలి, మంచిగా ఫ్రెండ్స్ ఒకటి కలిసి వెళ్ళాలి. అది లైఫ్ నాకు అట్లా ఎంజాయ్ చేయాలనిపిస్తుంది. టెంపుల్స్ ఇలాంటివన్నీ నాకు ఇష్టం ఉంటాయి, కానీ ఈ లవ్, ఈ సైకో ఇదంతా నాకు వేస్ట్, సెట్ కావాలి. ఎందుకు ఇవ్వను? చెప్తే నువ్వు ఇయ్యను రా, నేను ఇయ్యను. చెప్పు. నేను చెప్పింది ఏం చేసావు? ఏం చెప్పినావు? నేను ఏం చేయాలి? ఐ లవ్ యూ. ఇంతేనా? ఇంకా నువ్వు మారవా? కష్టం. నేను కూడా మారాలి. మర్చిపో. ఎవరు? నన్ను నువ్వు మర్చిపోవాలని చచ్చిపోవాలి. చచ్చిపో. అది కష్టం. నేనే చంపేస్తా. ఇంకోసారి నాకు కంట కనిపించినావు అనుకో, నేనే చంపేస్తాను నిజంగా. లవ్ చేసి చంపేతారంటే నేను చేయలేను కదా లవ్. చెయ్యి మరి ఫాస్ట్గా. చెయ్యను. ఎందుకు చేయాలి? ఎందుకు చేయాలంటే అరే నాకు అర్థం కాదు, చేయమని హాస్టల్లో ఆర్డర్ ఇస్తున్నావా నాకు? అది ప్రేమ, ఇక్కడ నుండి ఫీల్ అవుతూనే వస్తుంది. ఓ బేబీ ఆ బేబీ చిన్న నవ్వే చాలే చుక్కలే. అసలు నీ ఫీలింగ్స్ ఉన్నాయని డౌట్ వస్తుంది నాకు. లేవు. నేను రప్పిస్తాను, నీకు ప్రాబ్లం లేదు. ఏమన్నా పిచ్చి పట్టిందా? మరి ఏంటి లవ్ అంటే అడుక్కుంటే రాదు, కొన్ని రోజులే ఉంటుంది. అది ఇక్కడ నుండి ఫీల్ అయితే లైఫ్ లాంగ్ ఉంటుంది. నీకు ఇది లేదు కదా. ఫస్ట్ నువ్వు నాకు అడ్రస్ ఇచ్చు. ఇది చాలా బాగుందిలే. నేను నిన్నంటే బాగుండదు చెప్తున్నా. సరే మరి చెప్పు. అప్పటి నుంచి చెప్పని అడుగుతున్నా. ఏదో కామెడీ మరి ఆపేసి ఎందుకు? అదే చెప్పు. వద్దులే, ఫ్రెండ్ అని చెప్పి ఆగిపోతున్నా. చెప్పు. అర్థం చేసుకో ప్లీజ్. ఒరే ఆప్తావా సిగ్గులేని ఎదవా. అరే లవ్ ఇదంతా సెట్ కాదు రా. మరి ఏం కావాలి చెప్పు. సరే లవ్ వద్దు కానీ పద అలా తుప్పల్లోకి వెళ్ళి మాట్లాడుకుందాం. సిక్కిస్తుంది నిన్ను చూస్తుంటే, సిక్కిస్తుంది నీ మాటింటే, సిక్కిస్తుంది నీ అర్థమైంది కదా. చెంప కలుగుతాయని నేను ఇందాకనే డిలీట్ చేపించిన. చెప్పు మరి. ర్యాబిట్ టీత్ వేసుకొని ఐ లవ్ యూ అంట. ర్యాబిట్ టీత్ వేసుకొని ఐ లవ్ యూ అంట. ఆ అమ్మాయి బాగుంది. నాకు ఏ అమ్మాయి బాగున్నాను అంటే అన్నీ టెంప్ చేద్దామని చూస్తున్నావా? నా లవ్ చాలా సిన్సియరే. వెంట టెంప్ చేసిన ఎవరంగా చూడన్నాను.
నిజంగా ఇదో నీ మీద ఒట్టు. ఓ వద్దురా ప్లీజ్, ఇందాక నువ్వు కొట్టేసినావు మళ్ళా ఇప్పుడు కొట్టేస్తున్నావు, చచ్చిపోవాలా నేను? నేను ఈజీగా చావను నా పని అయ్యే వరకు, కానీ చెప్పేది నువ్వు ఏం పని? లవ్ చేయంటున్నాను. చేయవా? చేయను. ఫిక్సా? నువ్వు లవ్ చెబుతూ ఆ బిల్డింగ్ నుంచి దూకుతా. వాట్సాప్ వాడు మెసేజ్ చేశాను నీకు. కాదు ఏటీఎం కార్డ్స్ ఏమైనా ఉంటే ఇచ్చి నీ వర్క్ నువ్వు చేసేస్తా. మళ్ళీ చెప్పు ఒకసారి. ఏటీఎం కార్డ్స్ ఏమైనా ఉంటే ఇచ్చేసి నీ వర్క్ నువ్వు చేసేస్తా. ఇది చాలా కమర్షియల్ అనుకున్నాను, కానీ మరీ ఇంత కమర్షియలా? ఉండాలి కదా డబ్బు లేకపోతే. నువ్వు ఇప్పుడు ఎట్లా వచ్చినావు వీడికి? బై వాక్ వచ్చాను. అది చెప్పు. ఓవర్ యాక్షన్ చెయ్యకు. మనీ మేక్ మెనీ థింగ్స్, బట్ మనీతో అన్నీ కొనలేము. రిలేషన్ చాలా ఇంపార్టెంట్. సరేనా, ఇప్పుడు ఏం చేయమంటావు? లవ్ చేయి, చెయ్యను. కొన్ని మాట చేయి. చేస్తా అనుకున్నానే. ఇప్పుడు చంపేద్దామని చూస్తున్నాను నువ్వు. అవునరా, నాకు ఈ సైకిల్ వేస్తుంది. నాకు సైకిల్ అనిపించట్లేదు నాకు. నేను ముందే సైకోని, ఇంకా నన్ను సైక్ చేయకు. పర్వాలేదు, నువ్వు ఎలా నాకు ఓకే, కానీ వన్స్ లవ్ చేశాక ఆ పర్సన్ సైకోనా మెంటలా పిచ్చా అని వదిలేసి ప్లీజ్ రా, చెవులు నొప్పి లేస్తున్నాయి రా, ప్లీజ్ రా. చెప్పిన రోజులు నేను ఒకసారి కమిటెడ్ అంటే నీ మాట కూడా విన్నాను. వినకు, చచ్చిపో. మన నా మాట విని నన్ను ఏదో ఒకటి చెయ్యి. ఏం చేయాలి? ఏదో ఒకటి చెయ్యి అంటే? పిల్లో పిస్తారి పిల్లో ఓ ముద్దియ రాదే పిల్ల. అవి ఏం మాట్లాడుతున్నావు, నీకు అర్థమవుతుందా అసలు? కాదే, నీకు అర్థం కావట్లేదు. నైట్ నిద్రపోతే నైట్ కూడా మీకు గుర్తొస్తున్నావు ఆటోమేటిక్గా. సీరియస్లీ దయ్యాలు కళ్ళలోకి వస్తానే ఉంటాయి, అందుకే గుడికి రమ్మని చెప్పిన పొద్దుగాలే. పర్వాలేదు, నువ్వే నా గుడి, నా దేవత నువ్వే, అన్నీ నువ్వే. చెప్పు. ఎవరన్నా కాపాడండి అయ్యా. నేనేం చేయట్లేదు నన్ను లవ్ చేసే మాటలతోనే. నాకు నిజంగా ఓ మై గాడ్. అంతేనా? ఫిక్సా? చూడడానికి తినేసి ఎందుకున్నాను. మీరు తెలుగు మీరు తెలంగాణనా లేకపోతే ఆంధ్రనా? ఆంధ్ర. మేము తెలంగాణ. సో ఆంధ్రలోకి తెలంగాణలో పడదు, ఓకేనా? ఎవరు చెప్పారు పడదని? నేనే చెప్తున్నా. నువ్వు చెప్తే అయిపోతుంది. నేను ఒక తెలంగాణ బిడ్డ చెప్తుంది, అర్థమవుతుందా నీకు? అర్థమవుతుంది. అర్థం చేసుకోమా? నేను చేసుకోను. వేరే ఫాలోయింగ్ నెట్వర్క్. అరే ప్లీజ్ రా, నాకు అంతా కొంత వచ్చిన ఇంగ్లీష్ని కూడా నువ్వు నాశనం దొబ్బకు. తెలుగులో చెప్తాను, నువ్వు ఎక్కడికి వెళ్తా ఒకలా ఫాలో అవుతా అంటున్నాను. ఇప్పుడు ఏంది? మోకాళ్ళ మీద నుంచి ప్రపోజ్ చేయను. నేను ఎందుకు చేస్తా? దౌడ అలుగుతుంది మళ్ళీ, నేనేం చేస్తారా? మీరుకి వస్తున్నామంటే రావద్దా? సర్లే, చెప్పేది విను. ఎన్నిసార్లు వినాలి నీ మాట? చెప్పు. ఈ ఒక్కసారి వినిచాలు. ఒక్కసారి కూడా వినలేదు. నీ లైఫ్ ని కలర్ఫుల్ గా చూపిస్తాను. వద్దు, నాకు ఉన్న కలర్స్ చాలు. నేను ఆడే చెప్పాను, నువ్వు తప్ప నాకు ఎవరో లేదు ప్రపంచం, నాకు నువ్వే అన్ని కూడా. వన్స్ నువ్వు అర్థం చేసుకున్నావంటే వెరీ హ్యాపీ. అదే ప్లీజ్ రా, నాకు ఎగ్జామ్స్ ఉన్నాయి. నాకు నిజంగా రాసేటప్పుడు కూడా నువ్వైనా ప్రపంచం, నువ్వైనా గుండెకాయ, ఇవే గుర్తొస్తాయేమో నాకు. పర్వాలేదు, అప్పుడు కూడా నేను గుర్తొస్తానని చూసి. నేను బాగుపడడం నీకు ఇష్టం లేదు కదా, అందుకే రోజు వచ్చి ఊరికే పంచాయతీ. రా ఒకసారి కిందికి రా, ఒక్కసారి నీతో మాట్లాడాలి, నువ్వు రాకపోతే నేను చచ్చిపోతా. నువ్వు బాగుపడాలి, నన్ను బాగుపరచాలి. నేను బాగుపడతా, నువ్వు మాత్రం ఉంటే నేను చచ్చిపోతా. పెద్ద మాట అన్నాడు సరాడు. నిజంగా నేను అంత ఈజీగా చావనా అని చెప్పాను కదా. తెలుసు, చచ్చిపోయినాక దరిద్రం మొదలుదని పంతులు చెప్పింది నాకు. చూసావా, వేరే వారికి బస్ ఇప్పటికే అర్థం చేసావు, మనలో కానీ సిన్సియర్ అంత స్ట్రాంగ్ ఉన్నావు. ఇప్పుడు అలాంటి పర్సన్ దొరకండి నీకే. ఇప్పుడు ఏమంటావు? ఇదే అంటావు, లవ్ చేయంటావు. నేను వద్దంట. నువ్వే కావాలంటావు. ఎక్కడికి ఏం చేస్తున్నావే? నడుపు నువ్వు ఇడికెళ్ళి ఫస్ట్ నడుపు నువ్వు ఫస్ట్ నడుపు. కొడతా చెప్తున్నా నడుపు, నువ్వు నడువు అని చెప్పిన. నీకు ఒక దండం పెడతా, ఇల్లు పెట్టు మరి. దండం. ఐ లవ్ యూ కూడా చెప్పు. ఎప్పుడు చూసినా ఇదే పనిరా, కొంచెం కూడా బోర్ కొట్టదా? ఛీ
Audio Jungle. Audio Jungle.